గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదివే అమ్మాయి రెగ్యులర్గా ట్యూషన్కి వెళ్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మా ఇంటి పక్కనే. ఆ అమ్మాయి రోజు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా మా ఇంటి పక్కనే, సేమ్ క్లాస్మేట్స్. కానీ ఈ రోజుల్లో ఏమనుకుంటారండి, ఎవరితో మాట్లాడిన ఏదో ఒకటి అంటగట్టడం మన సమాజానికి చాలా ఇష్టం కదా. రూమర్స్ క్రియేట్ చేయడం ఇష్టం. మన ఫ్యామిలీ ఓకే కరెక్ట్గా ఉండాలి, మన ఫ్యామిలీలో అందరు మంచోళ్ళు, మన ఫ్యామిలీని ఎవ్వరు ఏమనకూడదు. కానీ ఏతోటి గురించి రూమర్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట జనానికి. అది వేరే పాయింట్. ఆ పాయింట్ ఇప్పుడు ఎందుకులే కానీ. అయితే ఆ అమ్మాయి వస్తూ ఉంటే ఒకసారి వాళ్ళ కాలేజీలో పనిచేసే ప్రొఫెసరు ఆ అమ్మాయిని రోజు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి ఒకరోజు అమ్మాయిని స్టాప్ చేసేసాడు. చేసేసి, నువ్వు ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, వాడికి నువ్వు సైట్ కొడుతున్నావు, మీ ఇద్దరు లవర్స్, ఆ ఫ్రెండ్స్ అయితే ఇంతసేపు ఇక్కడ ఎందుకు ఇద్దరు కలిసి ఇంటికి వస్తున్నారు, ఇలా ఆడడం క్వశ్చన్ స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి అసలే ఈ కాలాల్లో ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి భయపడతా ఉన్నింది. భయపడతా సరే ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే అతను యాక్సెప్ట్ చేయకుండా, రా నేను మీ ఫాదర్ తోటి చెప్తాను, రా మాట్లాడదాం రా అనేసరికి ఈ అమ్మాయి భయపడి ఏం చేయాలో ఆ టైంలో అమ్మాయికి అర్థం కాల. ఇంక భయపడి, సరే సార్ చెప్పండి సార్ ఎక్కడికి రావాలంటే కాఫీ షాప్కి వెళ్దాం రా. ఓకే సార్ పదండి అంటే తను బైక్తో వచ్చారు సారు. వెళ్ళింది. ఈ అమ్మాయి ఇంకా సైకిల్ మీద వెళ్తూ ఉంది. అతను అలా వెళ్ళిపోయాడు. ఇలా ఈ అమ్మాయి సడన్గా మన ఏరియా సర్కిల్ మనకు ఉండదు కదా. అతను వెళ్ళిపోతా ఉన్నాడు. సడన్గా ఈ అమ్మాయి తిప్పేసి ఇంటికి వచ్చేసి ఫాస్ట్గా వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు మ్యాటర్ వచ్చిందంటే, అమ్మాయిలు ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం. మధ్యలో ఎవడో గొట్టంగాడు వచ్చి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తా అంటే దానికి ఎంత మాత్రం మనం చూడండి, ఆడవాళ్ళని ఎంత చులకనగా, ఎంత అంటే మాట్లాడినా తప్పే, అది కూడా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకే చెప్పి బెదిరించే అంత రేంజ్లో వచ్చాడంటే ఆ అమ్మాయి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? యాక్చువల్లీ ఎవరున్నా కానీ ఆ అమ్మాయి డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసేసి వచ్చేసి వాడి పని చూడాల్సింది. కానీ ఆ అమ్మాయి పాపం మా టైంలో ఏం గుర్తుకు రాలా. తర్వాత ఇంక వీళ్ళు వాళ్ళ అమ్మ సర్ది చెప్పి అలా కవర్ చేసేసింది అనుకోండి. అమ్మాయిలు ఎప్పుడైనా డేర్గా ఉండాలి. ఏది జరిగినా ఇంట్లో షేర్ చేయండి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ లీడ్ చేస్తారు, మెయింటైన్ చేయగలరు. వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం. ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. అవతల వాడికి ఎట్లా ఇంపార్టెంటో మనకు కూడా ఇంపార్టెంట్. అది అమ్మాయిలు కూడా గ్రహించాలి.